తర్వాత సెక్రటరియట్కి వస్తుండా, ఆ తర్వాత ఈవినింగ్ 3-4 o'clock సిఆర్టీ ఆఫీస్కి పోతుండా. అదేవిధంగా నేను ఎక్కడికి పోతే అక్కడికి మా ఆఫీసర్లు సెక్రటరీ కావచ్చు, కమిషనర్ గారు వస్తున్నారు. ఆ టైం వేస్ట్ కాకుండా, ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఒకే దగ్గర ఉంటే ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ సౌకర్యంగా ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. దాని మీద ఈ బిల్డింగ్కి యాక్చువల్గా ఫినిషింగ్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. ఇది వీలైనంత తొందరలో కంప్లీట్ చేసి మొత్తం డిపార్ట్మెంట్ ఇక్కడికి మార్చడం జరుగుతుంది. తర్వాత హ్యాపీనెస్ అని యాక్చువల్గా ఒక 1200 అపార్ట్మెంట్లు, 1200 హౌసెస్ యూనిట్స్ కట్టాలని చెప్పి ఆ రోజు యాక్చువల్గా గతంలో అథారిటీలో పర్మిషన్ తీసుకుని దానికి ఆన్లైన్లో పిలిస్తే కేవలం 1 గంటలోనే అన్ని ఫిల్ అయిపోయినాయి. 1 గంట లోపలే 1200 హౌసెస్ని బుక్ చేసుకున్నారు. అయితే దాన్ని స్టార్ట్ చేసే లోపల ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని వదిలేసింది. ఇది అప్పుడు 700 కోట్లతో సుమారుగా దాన్ని యాక్చువల్గా ఆ రోజు ప్రపోజ్ చేశాము. అయితే ఈరోజు కాస్ట్ పెరిగినందువల్ల అది దాదాపు 900 కోట్లు అయింది. అలా కాకుండా ఉంటేది 714 కోట్లకి అయిపోయింది ప్రాజెక్ట్. కానీ ఈరోజు 930 కోట్లు అవుతుంది. దీనివల్ల సిఆర్డీఏకి 216 కోట్లు నష్టం వస్తుంది. సిఆర్డీఏ ప్రాజెక్ట్ అయితే టేకప్ చేసిందో 12 టవర్లు, 14.4 ఎకరాల్లో 12 టవర్లు, 1200 యూనిట్స్, G+18 ఫ్లోర్స్, అంటే మొత్తం 19 ఫ్లోర్స్, 714 కోట్లకు ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసేటట్టుగా మొదలు పెడితే దాన్ని గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇప్పుడు 930 కోట్లు అవుతుంది. బట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ కమిట్మెంట్ మనం తప్పకూడదు. వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం చేయాలా, లేదంటే రేరా కూడా ఒప్పుకోదు. రేరా రూల్స్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అది మనం ఇవ్వాల్సిందే. ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత మన మీద నమ్మకంతో కేవలం 1 అవర్లో, ఒకే 1 గంటలో అన్ని హౌసెస్ బుక్ చేసుకున్నారంటే మన మీద ఎంతో నమ్మకం ఉంది. కాబట్టి బర్డన్ అయినా 216 కోట్లు అడిషనల్ బర్డన్ అయినా పూర్తి చేయమని సీఎం గారు ఈరోజు క్లారిటీ ఇచ్చారు. దాన్ని ఇమీడియట్ గా టెండర్ పిలవబోతున్నారు. పిలిచి వీలైన తొందరలో అది కంప్లీట్ చేసి ఎవరైతే ఆ రోజు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ లో బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ మాట చెప్పిన ప్రకారం హౌసెస్ ఇవ్వటం జరుగుతుంది. దానికి ఈరోజు క్లియరెన్స్ ఇచ్చారు. మూడవది అమరావతి క్యాపిటల్ సిటీ. మీకు తెలుసు, ఇక్కడ ఆ రోజు 2014లో దీన్ని అనౌన్స్ చేసినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీగా ల్యాండ్ లేదు. ల్యాండ్ పుల్లింగ్కి 2015 January 1 నోటిఫికేషన్ ఇచ్చాం. 2015 February 28 అర్ధరాత్రికి యాక్చువల్గా 34 ఎకరాలని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు.